అందరి తరఫున నేను ఒక నెంబర్ని, మీకు ఏది కావాలన్నా ధాన్యంలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి, మీ ధాన్యం తీసుకెళ్లి అమ్మే బాధ్యత నేను తీసుకుంటానని మీ రైతులందరికీ మరొకసారి చెప్తున్నాను. అలాగే మరి ఆన్లైన్ రికార్డు ద్వారా లోన్ చెల్లింపు, ఇంతవరకు రసీదులు రాసి ఇచ్చి చక్రాలు ఇచ్చేవాళ్ళు. మీ దగ్గర 30,000 రసీదు రాసి ఆయన 20,000 కట్టేవాడు, లేక 20,000 కట్టే 15,000 కట్టాడు. ఇవాళ భయం లేదు మీకు. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఆన్లైన్ ద్వారాగా మరి కృష్ణా బ్యాంక్ మండవీలు వారికి వీళ్ళిద్దరికి అనుసంధానమై ఇక్కడ కొట్టిన ఒక్క రూపాయి అక్కడ కనబడుతుంది, అక్కడ తీసిన ఒక్క రూపాయి ఇక్కడ కనబడుతుంది. మీరు ఎవరు ఆధారపడద్దు, మీరు ఆన్లైన్ రసీదు తీసుకోండి, మీకు ఎవరికి డౌట్ అక్కర్లేదు. అలాగే ఆన్లైన్ సేవలు కూడా వినియోగించుకోండి. ఇప్పుడు ఆన్లైన్ సేవలు కూడా మరి లైన్ లో ఉంది. మొన్న నేను ఏవో గారిని అడిగినప్పుడు మాకు ముందరగా ఈరియా కట్టలు ఎందుకు వచ్చినా అడిగితే మన సెక్రటరీ గారు రికార్డు పరంగా ఈ నియోజకవర్గంలో ఎవరు చేసినా సరే ఆయన రికార్డు పరంగా చేసి మరి ట్యాక్సులన్నీ కట్టి మన సొసైటీని ముందర పేర్లు నిలబెట్టబట్టే ముందర మనకి ఈరియా వచ్చిందని చెప్పాడు. అందుకు ఆయనకి నా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనకి మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెక్రటరీ గారికి. అలాగే కొత్త లోన్లు, ఇప్పటి వరకు కొత్త లోన్లు ఫిష్ లోను 6 మందికి 4 లక్షల గారికి శాంక్షన్ చేశాము. రైతు నేస్తం కింద ఒక లోను 2,75,000 కూడా శాంక్షన్ చేశాము. నేను ఫిష్ లోన్కి 6 మందికి 40 లక్షలు ఆల్రెడీ చెక్ కూడా నిన్న సంతకం చేశాము. మీరు ఎవరు తడవద్దు, రైతులందరూ ధైర్యంగా తీసుకోండి, ఏ అవినీతి జరగదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ బ్యాంకులో నేనున్నంత కాలం ఏ రూపాయి కూడా అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను మీ అందరికీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మరెప్పుడు నేను ఈ రాజకీయాలు వదిలేసి నేను నా పని నేను చూసుకుంటానని చెప్తున్నాను. ఎందుకంటే నేనేమి డబ్బులతో గెలవలేదు. మీ అందరూ నన్ను ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలవబట్టే కూటమి ప్రభుత్వం ఈ రోజున నమ్మకంతో నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ రోజున కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరిని రాజకీయంగా చూడను అనటానికి నిదర్శనమే ఈ రోజున నేను ఇక్కడ కూర్చోబెట్టిన వ్యక్తులందరూ ఎవరెవరు పార్టీలు కూడా అతిరేకం వహించిన వాళ్ళే, ఒక ఎమ్మెల్యే దగ్గర పని చేయించుకున్న వాళ్ళే, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళే, వీళ్ళందరిలో కూడా ఉన్నవాడిని చిన్నవాడిని నేనే. నాకు వీళ్ళతో పాటు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఆ పథకం ఏంటంటే మినీ ఏటీఎం. రేపు నుంచి మీరు ఏ బ్యాంకు డబ్బులైనా ఇక్కడ మినీ ఏటీఎం లో డబ్బులు తీసుకోవచ్చు. ఏరు ముద్రేసి మీరు స్టేట్ బ్యాంక్ అవ్వండి, ఇండియన్ బ్యాంక్ అవ్వండి, అలాగే కృష్ణా బ్యాంక్ అవ్వండి, ఏ బ్యాంక్ అయినా సరే ఇక్కడ డబ్బులు తీసుకోవచ్చు. ఆ సదుపాయాన్ని కూడా త్వరలో కలగ చేస్తున్నాను. ఆ సదుపాయం కలగ చేయడానికి నా మిత్రులు, నా గురువు గారైనటువంటి బడా శమయ్య గారి ద్వారా నేను ఈవో గారితో అక్కడ మచిలీపట్నం ఈవో గారితో ఎవరికో ఇచ్చిన మినీ ఏటీఎం అని తిరిగి మళ్ళీ మన గ్రామానికి తీసుకొచ్చిన కృషి మరి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు అలాగే కృష్ణా బ్యాంక్ మండవీల మేనేజర్ గారు అది ఆయన కూడా ఒక్క నెలలోనే నాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. నేను ఏది చెప్పినా నా ఫోన్ కాలు 6 చేసినా 7 చేసినా సరే ఆయన ఎత్తి ప్రతిదానికి నాకు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు, నేను ఆయన నమ్మాను. అందుకే అంత గౌరవం గల మేనేజర్ కూడా ఇంత చిన్నవాడినైనా నా మీద అంత నమ్మకం కలిగి ఉన్నాడు. కాబట్టి ఏటీఎం కూడా మీ అందరికీ అవసరం. మనకేదో టర్నోవర్ అవుతుంది, మీ అందరికి అవసరమని పోటాడు ఆ ఏటీఎం తెచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ పారీ గోడ కాడ పెట్టాం మేము. ఈ చుట్టూ పాయరోడ్ కూడా త్వరలో నిర్మించబోతున్నాం. దానికి గేట్ కాడ వేస్తాం. మీ అందరి సహకారాలతో పారీ గోడ కాడ నిర్మిస్తామని మరొకసారి మా కూటమి నాయకులకు, అలాగే ఇక్కడ వివిధ హోదాలో ఉన్న సర్పంచులు కానివ్వండి, అలాగే మాజీ బ్యాంక్ చైర్మన్లు కానివ్వండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ టిఫిన్ చేసేలా అందుకు కోరుతున్నాం. ప్లేట్లు ఇచ్చారు.